నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఎక్కువగా అబ్బాయిలు ఆంటీ లవర్ అని ఆంటీలు ఎమ్మటే ఎందుకు పడతారు? ఆంటీలో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంచెము. ఆంటీలలో నాకు మెయిన్ నచ్చేదంటే, ఒక నిమిషం, చాలా మంది అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారు తెలుసా? ఇప్పుడు ఒకసారి ఆంటీని లవ్ చేసానంటే ప్రేమగా చూసుకుంటుంది, టయానికి ఫుడ్ పెడుతుంది, టయానికి ఏం అవసరం వచ్చినా కానీ డబ్బులు ఇస్తారు. అండ్ ఆంటీ వాళ్ళు మంచి మజా ఇస్తారు అబ్బా, మంచి మజా ఇస్తారు ఆంటీ వాళ్ళు. ఈ అమ్మాయిలతో లవ్ రిలేషన్షిప్ పెట్టుకున్నామంటే లెక్క మొత్తం మందే బొక్క. వాళ్ళు ₹1 ఖర్చు పెట్టరు, మనమే రివర్స్ ఖర్చు పెట్టాలా, డబ్బులు మాత్రము అయిపోతానే ఉంటాయి అమ్మాయి. అంటే ఇప్పుడు డబ్బుల కోసం ఆంటీ ఇష్టమా నీకు? అట్లా అంటలేను, నువ్వు లవ్ని ఇస్తున్నావు, టయానికి అన్నం పెడుతున్నావు, టయానికి డబ్బులు ఇస్తున్నావు, వాటి నేను చెప్తున్నా. ఇను మాత్రం మెంటల్ ఇనదు పెట్టాలి. అప్పుడు చేంజ్ అయిపోతుంది, మీకు ఆ యాంగిల్ చూపించాలని ఈ డైలాగ్ వేసాను. ఇనదు పెట్టదు, ఊరికే జస్ట్ మాట్లాడుతుంటది. ఇని మాట్లాడితే కరెక్ట్గా ఉంటే మేము సైలెంట్గా ఉంటాము. అన్ని మెంటల్ లేపిస్తుంది నాకు ఈ ఆంటీ. అప్పుడే కొడతా ఇట్లా నేను. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కొడతావా? కొట్టాల్సిందే కదా, నాకు కోపం వస్తే కొడతాను. నాకు కోపం వచ్చి నేను కొడితే ఏమవుతాడండి? అంతే కదా. ఆంటీకి ఒకటండి, ఆంటీకి కోపం వస్తే కోపం చూపిస్తా, నాకు ముద్దులాడాలనిపిస్తే ముద్దులాడతాను. ఆన్ ద స్పాట్ నాకు ఏమైనా ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను నేను, అంతే. అంటే ఏం చేస్తావని మెన్షన్ చేయమంటారా? ఆల్రెడీ చెప్పినా కదా నేను, అందుకే తిక్కా ఇను బాగా ఆల్రెడీ నేను చెప్పిన వాళ్ళకి ఇనవు పెట్టవు. ఓకేలే, వింటా, నిన్నే చూస్తూ వింటా కూర్చుంటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజా? చూద్దాం. ఫస్ట్ రిలేషన్ అయితే బాగా నడుస్తుంది. ఇంకా నా వయసు వచ్చేసి 25, ఆంటీది వచ్చేసి 23. 33 33 కదా నేను అన్నది, ఇప్పుడు 23 అన్నా. 23 అన్నా. సో ఇంకా చేద్దాం. 25K ఎందుకు, ఫస్ట్ లైఫ్ లో సెటిల్ కావాలని నా గోల్. 25K మ్యారేజ్ ఎందుకు పాపం, ఈ లోపు చిలకొట్లు కొట్టుకుంటా పోతా ఉంటాడు. అమెరికాలు, అట్లు, ఆస్ట్రేలియాలు, చిప్పులు అంట. లైఫ్ లో ఎంత నేను చెప్పిన ఆల్రెడీ, లైఫ్ లో నాకు ఎంత మంది అమ్మాయిలు వచ్చినా గానీ ఆంటీ మాత్రమే స్పెషల్ పర్సన్, ఆంటీ మాత్రమే లైఫ్. ఇదేంటండి స్పెషల్ గా నువ్వు ఉంటావు అంటే, గుళ్ళో దేవుడు ఉంటాడు కానీ నువ్వు ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తావు యాత్రలు అన్నట్టు చెప్తున్నావు నువ్వు. అవును, ఇప్పుడు నేను ఇండియాలోని కూర్చొని ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులుంటే ప్రేమ పుడుతుంది, డబ్బులుంటేనే ఏదైనా ఈ కాలంలో. ఇప్పటిదాకా ఆంటీకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా మరి? ఈ వాచ్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? మరి అమెరికా నుంచి తెచ్చింది ఎవరు అనుకుంటున్నావు? అవునా, నిజమేనా? 15,000 ఈ వాచ్ తెచ్చాడు చూడండి. ఆంటీకి మంచి మంచి శారీస్ ఇప్పిస్తుంటాను. రీసెంట్ గా నేను ఒక కార్ కొన్నాను. ఆంటీకి కార్ నా పేరు మీద రాశాడు. అంత లేదులే కానీ. అవును, వీడియో పెట్టినట్టున్నారు కదా. రీసెంట్ గా వీడియో పెట్టాను కదా, కార్ తీసుకున్నాను. సో మనీ అక్కడ నేను కొంచెం సేవింగ్ తీసుకొని, నాకు కొంచెం సేవింగ్ పెట్టుకొని, నేను వాచ్లు తీసుకొని ఆంటీకి వాచ్లు గిఫ్ట్ తెచ్చి నా పేరెంట్స్ కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను. ఓకే, ఇలా జరుగుతుంది అయితే మీ జర్నీ. మరి నేనేం గిఫ్ట్ ఇచ్చానో కూడా చెప్పాలి. ఈమె నాకు గోల్డ్ రింగ్ చేయించింది, ఈమె నాకు బ్రాస్లెట్ చేయించింది గోల్డ్ది. సో ఈమె నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఒక 2 years బ్యాక్. అంటే నేను 2 years బ్యాక్. ఓకే, సో అన్ని విధాలుగా నాకైతే హెల్ప్ చేస్తుంది ఆంటీ, నాకేం టెన్షన్ లేదు. ఇప్పుడు నేను అమెరికాకు పోకోకుండా కూర్చున్నా కానీ ఆంటీ నన్ను సాఫ్ట్, అది నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను జాబ్ చేయాలా, కష్టపడాలా, నువ్వు ఏదైనా పని చేయి బయట అని ఏం నాకు చెప్పదు ఆంటీ మాత్రం. నువ్వు కూర్చొని ఉండరా నాయన, నేను సంపాదిస్తాను, నేను కష్టపడతాను, ఇద్దరం కలిసి హ్యాపీగా రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం అంటది ఆంటీ నన్ను. సో నాకేం టెన్షన్ అయినా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా నాకు కూడా కొంచెం. నేను కూడా బయటకు పోయితే డబ్బులు వస్తే రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయొచ్చు, మా ఫ్యామిలీని సర్వ్ చేయొచ్చు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో మేము ఏమైనా మ్యారేజ్ చేసుకొని కన్నా కొంచెం అమౌంట్ కూడా నేను సేవింగ్ చేసి, పిల్లలకు ఉంటుంది కదా ఏదైనా కానీ. ఇదంతా ఎట్లుంటది అంటే, మనం ఈ రోజు అనుకోండి, ఈ రోజుగా ఆలోచించుకుంటాం కదా, ఈ నెల కాదు 1 month తర్వాత ఏమవుతుందో దాని గురించి కూడా ముందే మైండ్ లో ప్రిపేర్. 100% మనం ఏం చేస్తున్నాం అనేది మనకు క్లారిటీ ఉంటే మనం ఫ్యూచర్ లో సక్సెస్ అవుతాము. మొత్తం ప్రిపేర్ అయి ఉంటది మైండ్ లో. అది మనం ఇప్పుడు ఏం జరుగుతుందో పోనీ ఒక 10 నిమిషాల తర్వాత ఏం చేస్తామో మనకు తెలియదు, కానీ నేను ఫస్టే అంతా మైండ్ లో స్కెచ్ చేసేసుకొని స్క్రిప్ట్ రాసుకొని పెట్టేసుకుంటాను. ప్రతిదీ నేను ఏం చేయాలనుకున్నా కానీ ముందుగానే ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేసిన తర్వాత అది ఎన్ని రోజుల వరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఆలోచిస్తాను, అప్పుడే దిగుతాను. ఎందుకంటే అంత ఈజీగా నేను ఆంటీని లవ్ చేయలేదు. ఏదో జస్ట్ నేను వాడుకొని వదిలేద్దాము, ఈమె కూడా వాడుకొని వదిలేద్దాము, దాన్ని అస్సలు ఇట్లా ఈ టైప్ ఆఫ్ మైండ్లో నేను ఆంటీని లవ్ చేయలేదు. ఈ రిలేషన్షిప్ లాంగ్ టైం వెళ్ళాలి, ఎంతవరకు పోతుందో తెలియదు. రేపు పొద్దున ఆంటీ నేను విడిపోవచ్చు, చెప్పలేము. ప్రజెంట్ అయితే మంచిగా నడుస్తుంది. రేపు పొద్దున సిచ్యువేషన్లో ఎవడు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు పోతాడు కూడా తెలియదు. రేపు పొద్దున నేను పోతే ఆంటీకి సంసారం చూసుకోవాలంటే ఇంకొకరు కావాలి కదా.
అంటే దగ్గరుండి ఇంకొకటి నుంచి పెళ్లి చేస్తావా ఏంటి? అదే కదా. అట్లా చెప్పట్లేదు. రేపు పొద్దున నేను సపోజ్ ఏమన్నా ఈ ఎక్స్పైర్ అయితే చెప్తున్నా. రేపు పొద్దున నువ్వే అన్నావు కదా ఈ వెంకీ ఈ రోజు గురించి ఆలోచించాడు, రేపు పొద్దున గురించి కూడా ఆలోచిస్తాడని. అవును, అలాగని చెప్పి ముందే నా ఫ్యూచర్ కూడా నువ్వు ఆలోచించేసి నేను సైడ్ అయిపోతాను, వేరే అమ్మాయికి నేను మళ్ళీ కనెక్ట్ అయిపోతాను, దీనికి ఇంకొకటి పెట్టేస్తాను అన్నట్టు చెప్తున్నావు నువ్వు. అంత లేదు, లైఫ్ లాంగ్ నువ్వే ఉంటావు. నేను ఉన్నంత వరకు, నా ఊపిరి ఉండేంత వరకు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. అది ఏదైనా క్లారిటీ ఉంటది అండి నాది. ఏం పర్లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, హ్యాపీగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండు, మీ అమ్మా నాన్నకి హ్యాపీగా. అవును, ఎప్పుడు చెప్పలేదా నిజంగా? చాలా సార్లు చెప్పానండి. నాకు చెప్తూనే ఉంటది ఆంటీ, డైలీ చెప్తాను. రోజు ఏంటి సుప్రభాతం దేవుడు ఎలా చేసుకుంటామో రోజు ఈయనకి ఇదే చెప్తా ఉంటాను. నువ్వు నాకన్నా చిన్నోడివి, మంచిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, అమ్మా నాన్నకి హ్యాపీగా చూసుకో, అన్ని బాగానే చూసుకుంటాడు. ఆ పెళ్లి అనే టాపిక్ దగ్గర మాత్రం స్టాప్. వేరే అమ్మాయిని చేసుకోడు, నన్ను పీకుదు. ఎప్పుడన్నా చెప్పిండా ఆయన లవ్ స్టోరీస్ మొత్తం మీకు? చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు. అంటే నేను కోపంలో ఉంటాను చూడండి ఎప్పుడన్నా, అప్పుడు ఆ పలానా అమ్మాయి ఇలా ఉండేది, పలానా ఆంటీ ఇలా ఉండేది చెప్తాడు. అంటే నాకు ఇంకా మండిపోవాలని. ఉన్నది ఉన్నట్లా నేను ఏంటంటే ముసుగుల గుద్దులాట పెట్టుకొని ఉన్నది ఉన్నట్లా చెప్తాను. రేపు పొద్దున ఊరికే ఈ అమ్మాయికి నేను నాకు ఇంత హైదరాబాద్ లో బంగ్లా ఉంది బంజారా హిల్స్ లో అని చెప్తే ఆటోమేటిక్ ఇంకో 10 మంది ఆంటీలు వస్తారు. నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఉన్నది ఒక్క ఆంటీ, ఈ ఆంటీతో మాత్రమే రిలేషన్షిప్ లో ఉంటా, ఇప్పటికి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నా. ఇది ఎంతవరకు నడిస్తే అంతవరకు కానీ. అండ్ మేబీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ లో అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫేమస్ అవుతున్నాము. సో ఎక్కడ నడిసే వరకు నర్సని, అది అది. ఓకే.